నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీ ప్రభుత్వం కోర్టుల ద్వారా మొట్టికాయలు తినడంలో రికార్డులు సృష్టించిందని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు కొంతవరకైనా ప్రశాంతంగా ఉన్నారంటే దానికి న్యాయవాదులే కారణమని కొనియాడారు. విశాఖ కూటమి ఉత్తరం, దక్షిణం నియోజకవర్గాల అభ్యర్థులు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లతో కలిసి బార్ అసోసియేషన్ లో న్యాయవాదులను కలిసి వారి మద్దతు కోరారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా న్యాయ వ్యవస్థ ప్రమేయం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో మేధావి వర్గంలో ఉన్న న్యాయవాదులు ప్రజలను చైతన్యవంతం చేయడానికి నిరంతరం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జనసేన దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్, గత 5 సంవత్సరాలుగా న్యాయవాదులు కోర్టుల ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు. గత 2 పర్యాయాలు ప్రస్తుత ఎమ్మెల్యేకి అవకాశం కల్పించారని, తనకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక ఉత్తరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వల్లే ఈ రోజు రఘురాం కృష్ణంరాజు ఉన్నారని అన్నారు. ఇక తన నియోజకవర్గంలో న్యాయవాదులు ఎక్కువగా నివాసం ఉండడంతో తాను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో బార్ అసోసియేషన్ కు కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లుగా వివరించారు. తనపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని, దానికోసం తనకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు నిలిపివేసిందని అన్నారు. అయినా తాను నిజాయితీగా పనిచేస్తున్నానని తెలిపారు. నాకైతే ఎందుకంటే 2020 డిసెంబర్ దసరా రోజు మామూలుగా అంటే అప్పుడు రొటీన్ ప్రాక్టీస్ కదా, ఫ్రైడే సాటర్డే వస్తే ఎవరు బిల్డింగ్ కొట్టేస్తారు అనేది అందరూ ఎదురు చూస్తుంటే, ఆ టైంలో ఋషికొండ దగ్గర యాజ్ యూజువల్ కొన్ని ప్రొక్లైనర్స్, పోలీసులు అందరు గ్యాదర్ అవుతున్నారంటే గీతం కోసం అనుకుంటానని నాకు ఫోన్ చేశారు నా శ్రేయోభిలాషులు. కాళ్ళే ఇల్లులు కొడుతున్నారు, ప్రైవేట్ బిల్డింగ్స్ కొడుతున్నారు, కానీ యూనివర్సిటీని కొట్టర్లే అనుకున్నా. కాదండి గీతమే అంటే పడుకుని పోయా. మళ్ళీ 2 గంటలకు పొద్దున్న ఫోన్ చేసి కాదండి గీతమే వచ్చేసారు, గేట్ బయటకు వచ్చేసారు. అప్పుడు కోవిడ్, 100 మంది పైగా పోలీసులు, 150 మంది ఆ ప్రొక్లైనర్సు, ఆఫీషియల్స్. అప్పుడు న్యాయంగా అడగాలి కదా, అడిగాము. ఎందుకు వచ్చారు? మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారు, అందుకే మేము డిమాలిష్ చేయడానికి వచ్చాము. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక, ఇంకా ఎట్లాగో స్టూడెంట్స్ ఎవరు లేరు, కోవిడ్ అప్పుడు పాండమిక్, మీరంతా డాక్యుమెంట్ చేసుకోండి వాళ్ళు చేసే యాక్టివిటీ. డాక్యుమెంట్ చేసాము. ఒక 4-5 గంటలు గోడలు, గేట్ ఇవన్నీ ఎరగొట్టి బిల్డింగ్ కూడా కొంత కొట్టారు. దాని తర్వాత మరి ఏ కారణం వల్ల ఇంకా బిల్డింగ్ని కూల్చకుండా తిరిగి వెళ్ళారు. ఇంకా ఆ రోజు దసరా, సో ఎట్లాగైనా సరే వెకేషన్లో అందరూ ఉన్నారు కాబట్టి ఏదో హౌస్ మోషన్ ఏదో మూవ్ చేసి ఆ లాయర్ దగ్గర, విజయవాడలో మా లాయర్, సరే ఆ జడ్జి దగ్గర మా లాయర్ వెళ్ళి అప్పుడే హియరింగ్ రిక్వెస్ట్ చేస్తే సాయంత్రం మాకు స్టే వచ్చింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.